పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ అధ్యాయము 23వ వచనం చదువుకున్న తర్వాత బ్రదర్ ప్రేయర్ చేస్తారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి ఆశ్వామస్యానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. మా తండ్రి, పస్కాను పుల్లటిన పండుగ 3వ దినములో మమ్మల్ని నిలిపించిన నాయనానికి స్తోత్రములు. ఇంతవరకు తండ్రి మీరే మా సుతులమైన ఆశ్రమైనారు, మా పాట ద్వారా మీరు కీర్తింపడ్డారు నాయన. అయ్యాదిగో తండ్రి, సాక్ష్యము ద్వారా కూడా మీరు గణపరచబడ్డారు, మహేపరచబడ్డారు నాయనానికి స్తోత్రములు. ఇష్టములు తండ్రి, మీ సేవకుడు మీ దాసుడు ఇక తండ్రి అయ్యా రామారావు బ్రదరు నిలబడుతుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకించండి ఆయన. అయ్యా ఉపదేశిస్తుంది తాను కాదు నాయన, మీరు తనలో ఉండి ఉపదేశించండి ఆయనానికి స్తోత్రము తండ్రి. నీ యొక్క రాణుచాటును మరుగు చేసుకోండి, తన నోట నీ మాటలు ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఇష్టములు తండ్రి, మీ వాక్యం తన నోట తన హృదయంలో సమృద్ధిగా నివసింపచేసి తన నోరును మీరు తెరిచి మీరు మాట్లాడింపచేయమని ప్రార్థిస్తూ మీ దాసుని రామారావు మరొక్కసారి మీ బలిష్టమైన చేతుల్లో పెడుతూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని చెప్తూ ఉన్నాడు యాషువ మెస్సీ గారు. అయితే ఇప్పుడు ఈ లోకంలో చాలామంది ఆయన రాజ్యం అంటే చాలా ఈజీగా బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళిపోతే ఆ పాస్టర్ గారు చెప్పే 4 మాటలు విని ఇంటికి వచ్చేసి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అదే స్థితిలో జనం ఉన్నారు. మనకైతే ఆ పరమ తండ్రి ఆయన రాజ్యం ఎలా ఉందని చెప్తున్నాడు. ఆయన రాజ్యం అలా 13వ వచనం చూసుకుంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇప్పుడు మనం సబ్బాతు ఆచరిస్తున్నాం. సబ్బాతును ఆశ్రయించి యాశ్వమేసే నామం తెలుసుకున్న జనముడా ఆ ఆజ్ఞలకు సంబంధించిన నియమ నిబంధనలను తెలుసుకొనక ఏదో మేము యాశ్వమేసే నామం తెలుసుకున్నాము, ఆయన పండగలు ఆచరిస్తున్నాము, ఆయన నియమాలు ఆశిస్తున్నాం అనే ద్వారంలో వెళ్తున్నారు. కానీ వారి యొక్క పరిస్థితి రేపు ఆయన సన్నిధి ఆయన ముందు మనం ఆయన ఎదురుపడినప్పుడు ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో 21వ వచనం చూస్తే, ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఎలా ఉందంట మన పరిస్థితి? ఇప్పుడు అంతా మేము చర్చికి వస్తున్నాము, ప్రార్థన పోతున్నాము, ఆ పండుగ చేస్తున్నాము, ఈ పండుగ చేస్తున్నాము, అన్ని నియమాలు మనం పాటించుకుంటూ వస్తున్నాం, కానీ ఆయన చిత్తాన్ని మనం గ్రహించట్లేదు. ఆయన చిత్తం ఏముంది? మనం ఆయన పెట్టిన క్రమంలో మనము ఆయనకు పెట్టిన క్రమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామా, ఆచరిస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలి. లేకపోతే ఆయన ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పోండి అక్రమం చేయవార్లా. ఆయన ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమంలో మనం లేము కాబట్టి అక్రమం చేయవార్లారా అన్నాడు. క్రమంలో ఉంటే అక్రమం ఆయన గుర్తుపడతాడు. ఒకసారి మనం ఒక వ్యక్తిని మనం కలుసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి బ్రదరు బాగున్నారంటే ఆయన చూశాడు కాబట్టి మళ్ళీ అరే పలాని మనిషి అని గుర్తుపెడతాడు. మళ్ళీ అలాగే మనం తెలియని వ్యక్తిని మనం పలకరిస్తే ఎవరో బాబు నువ్వు ఏమిటి అని అడుగుతాడు. అదే తెలుసున్నప్పుడు ఇప్పుడు ఆయన నియమాలు ఆయన నామం తెలుసుకున్నాక ఆయన కట్టడల నియమాలు తెలుసుకున్న తర్వాత మనం ఆయన క్రమంలో ఉంటేనే ఆయన మనం అంగీకరిస్తాడు. ఆయన క్రమంలో లేకపోతే మీరెవరో నా మాట వేరు, నా క్రమం వేరు, మీ క్రమం వేరు, నీకు నాకు సంబంధం లేదు అని ఆ సమయంలో చెప్పి వారిని బయటికి పంపిస్తాడు. అదే క్రమంలో మనం ఉన్నామా లేదా అనేది మనం గుర్తెరగడం వల్ల మత్తయి సువార్త
10వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాం. మరియు ఈ ఇరుకు అయినా ఇందాక మనం చదువుకున్న విషయంలో ఇరుకు మార్గమున ప్రవేశించుడి అండి. మనం ఎన్నుకున్న మార్గము యాశ్వమేసే మార్గం ఏది? ఇరుకైనది. ఆయన ఆజ్ఞల్లో కట్టడలు నియమాలు పాటించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక మనిషి కానీ, ఒక విద్యార్థి కానీ, ఎవరైనా ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కసరత్తు చేయాలి? ఈ లోకంలో ఒక ఉద్యోగం చేయాలంటే ఎన్నో విధాల స్టడీ బుక్లు, స్టడీ మెటీరియల్ చదివి ఆ యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ర్యాంకులు ఎన్నో వేల మంది, లక్షల మంది, ఒక 150 పోస్టులు ఉంటే వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళు ఎంత కసరత్తు చేస్తే ఆ యొక్క జాబుని కొట్టుకోగలుగుతారు? అలాగే ఆయన మార్గం కూడా ఇరుకైనది అన్నాడు. ఆ ఇరుకును మార్గం పోతేనే రేపు ఆయన రాజ్యంలో స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు 100కి 100 మార్కులు తెచ్చుకుని ఒక 6 సబ్జెక్టులలో మన ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక 9 ఆజ్ఞలు అనుసరించి ఒక ఆజ్ఞ విషయంలో కూడా మనం తప్పిపోతే, ఇప్పుడు 6 సబ్జెక్టులలో 5 సబ్జెక్టులలో 100కి 100 మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో 1 మార్కు తక్కువైతే వాడు పై చదువుకి పై దానికి ప్రమోట్ అవుతాడా? కాడు. కాబట్టి మనం ఆయన నియమించిన నియామకాలను ఆయన ఆజ్ఞలను ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించి ఆచరించినప్పుడే మనం ఆయన రాజ్యానికి చేరుకోగలుగుతాం. ఈ లోకంలో మరి ఇరుకు మార్గంను ఎన్నుకోమన్నాడు కదా. ఇరుకు మార్గంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, లేమి ఉంటుంది, కరువు ఉంటుంది, నింద ఉంటుంది, అవమానాలు ఉంటాయి. కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మంది మనలను అనేక విధాలుగా మనలను హింస పెడుతూ ఉంటారు. కానీ ఈ క్షణమాత్రపు హింస ఇక్కడ మనం 10వ అధ్యాయము 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా పరలోకములో నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. అంటే ఈ లోకవస్తులు ఏం చేస్తారు? మనల్ని మాతే కొడతారు, తిడతారు, ఏమైనా చేయగలుగుతారు. కానీ పరలోక రాజ్యాన్ని పంపించాలన్నా, నరకానికి పంపించాలన్నా ఈ మనిషి చేతిలో ఉన్నదా? లేదు. నాకు జరిగిన ఒక సంఘటన విషయంలో, నేను మామూనారు వచ్చి ఐస్ క్రీమ్ కంపెనీ పెట్టినప్పుడు మా పాస్టర్ గారితో పరిచయం అయ్యి పైసలన్నీ ఆయన దగ్గర పెట్టాను. పెట్టి తర్వాత అన్ని కంపెనీ ఇప్పుడు చేసిన తర్వాత లెక్కలు చూసుకున్నాక పైసలు తేడా అవుతుంది. పైసలు బ్రదర్ సార్ అన్న ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి మమ్మల్ని. వాళ్ళ భార్య ఒక ఆమె మా చర్చికొస్తుండేది, ఆయన ఏఎస్ఐ ఆయన తీసుకుపోయి కొట్లాటకు వచ్చి ఒక 2-3 కుర్రాళ్ళని తీసుకొని వచ్చి కొట్లాటకు వచ్చిండు. అప్పుడు ఈ వాక్యంను భయపెట్టిస్తున్నాడు అన్నట్టు. అప్పుడు నాకు తండ్రి ఈ మాట ద్వారా నాతో మాట్లాడు, మనము మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి. ఇప్పుడు ఆయన మాదే 4 మనుషుల్ని కొట్టిపిస్తాడేమో తీసుకొచ్చి పైసలు అడిగినందుకు, లెక్క అడిగినందుకు. కానీ మన ఆత్మను చంపేది ఎవరు? ఆ పరమ తండ్రి. ఆయనకి మనం భయపడాలి, ఆయనకి భయపడాలి, కానీ ఈ మనిషికి భయపడకూడదు అని ఈ వాక్యం ద్వారా నేను అప్పుడు ఆయన చర్చికి పోకుండానే సిఎస్ఎస్ చర్చికి వెళ్ళి ఆ రోజు ఈ సంఘటన జరిగేటప్పుడు అప్పుడు ఈ తండ్రి ఈ వాక్యంతో నాతో మాట్లాడాడు. అప్పుడు నేను గ్రహించాను, అంటే ఈ లోకంలో మనుషులకి నేను ఎవరికి అసలు సాధారణంగా భయపడను. ఏంటి, ఒక్క దేవునికి మాటకి, ఆయన ఎలోహిం మాటకి ఆయనకే భయపడతా. కానీ ఎవరిని ఎంతటి మునగాడినైనా, ఎంతటి ఇదైనా వాక్యానుసారమైన కానీ, లోకానుసారంగా కానీ, ఆత్మీయతలో కానీ మనుషులకు మాత్రం నేను ఎవరిని లెక్క చేయను. వాక్యానికి విధేయులైన వారికే నేను ప్రాముఖ్యత ఇస్తాను. కానీ ఎంత బిషప్ కానీ, రెవరెండ్ కానీ ఎవరికైనా నేను ముఖస్థుతి చేయను. నా పద్ధతి అది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాము. ధర్మశాస్త్రం వినువారు
ఎలోహిం దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు. ధర్మశాస్త్రం వినువారు ఎలోహిం దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. మనం పరిశుద్ధ గ్రంథం తీసుకొని పోతున్నాము, చదువుతున్నాం. ప్రతిరోజు మేము పొద్దున్న లేచి వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాము అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఆయన దృష్టికి నీతిమంతులు కారు. నీతి అంటే మనకు తెలిసే ఉంది కదా, ఆయన ఆజ్ఞల్లో కట్టడలో నీ విధులు అవన్నీ నీతి. వాడి ప్రకారమని అనుసరించి వారే ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. కానీ ధర్మశాస్త్రం వినువారు వింటారు. 100 మంది చర్చిలు నిండకుండా ఒక క్రూసైడ్లు పెడితే మీటింగులకి 1000 మంది జనం వస్తుంటారు. కానీ వింటారు, కానీ పోతారు. కానీ ఈ చెవిని వింటారు, ఆ చెవిని పడతారు. కానీ ఆయన రాజ్యానికి పోయేది ఎవరై అంటే ఆయన మాట విని ఆ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిగా మంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులే ఆయన రాజ్యంలోకి చేరతారు. ఇంకోసాట ఏముంటుంది, పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు, ఆ పరలోకమందు అది శక్తి అయినది అని అంట. ఆ శక్తిని గ్రహించగల వారే ఆయన రాజ్యంలోకి చేరతారు. అలాగే రోమీ పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూసుకుందాం. సరే చెప్పండి. 14. ఎలోహిం రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరలోక రాజ్యం అంటే ఊకినే ఏదో రావటం పోవటం, వచ్చామా పోయామా ఏంటి. కొంతమంది ఇక్కడ గౌరవ మర్యాదలు కోరుకుంటారు ఆయన సంధికి వచ్చినాక. ఇక్కడికి వచ్చినాక మన పెళ్లి పేరంటాలకు పిలుస్తున్నారా ఇక్కడ మనకి? మనం ఆయన వాక్యాన్ని, ఆయన నియమాన్ని, ఆయన చెప్పిన పండగ కాలాలను ఆచరించడానికి వస్తున్నాం. కానీ ఇక్కడ గౌరవ మర్యాదల్లో మన ఇంటికి వచ్చిన ఒక చుట్టాన్నే మనం సరిగా ఆయనకి పరిచర్యలు పరిచర్యలు మనం చేయం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన నిలబడమంటే ఆయన చిత్తం, మనం నిలబడటం ఆయన చిత్తం, ఆయన మనం కూర్చుంటాం ఆయన చిత్తం. ఆయన చిత్తానికి మనం కనిపెట్టుకొని ఉండాలి. కానీ సకల మర్యాదల కోసం, గౌరవ మర్యాదల కోసం ఆయన సన్నిధికి వచ్చి మనం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు సర్వశక్తుని రాజ్యానికి వారసులు అవుతారా? కారు. అలాంటి స్థితిని కోరుకునే వాళ్ళు ఎవరు? శరీర సంబంధులు ఆ యొక్క ఆలోచనతో ఉంటారు. మరి ఆత్మ సంబంధులు ఆత్మ వివేచన మీద ఆత్మకు సంబంధమైన ఆలోచనలతో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి 16వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అటివారు మన ప్రియుడైన యాశ్వాకు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కాపటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిష్కాపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు ఎలోహిం సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితిక తొక్కించును. అవును. ఇక్కడ కొంతమంది సహోదరులు మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా కొంతమంది యాశ్వమెస్సీను అనుసరించి ఆయన నియమాలు, నియామకాలాలు, పండగలను తెలుసుకొని మళ్ళీ కొంతమంది ఉంటారు కదా, శరీరం సంబంధించిన ఈ లోకంలో మోసపూరితమైన బోధకులు ఉంటారు కదా. వారి యొక్క స్వప్రయోజనం కోసం, వారి కడుపే వారి దేవుడు, ఏ దేనిని వివేచింపజాలని వారి మాటలు విని వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది వాళ్ళ భేదములను కల్పించే వాళ్ళ మాటలే వాళ్ళ మాటిని వాళ్ళు తన యొక్క మార్గాన్ని తప్పిపోయి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తొలగిపోకుండా చూసుకోమంటుండు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా మనం నేర్చుకున్నాం. కొంతమంది నేర్చుకొని ఇదే కరెక్టు, ఇదే నిజము అని తెలుసుకొని కూడా కొంతమంది జ్ఞానమైనటువంటి వారు వాళ్ళు అప్పుడు దాకా బుర్రలో మెదడు పెట్టుకొని మోకాళ్ళకి తీసుకొచ్చుకుంటున్నారు కొంతమంది మెదడు.
అది మనకు గుర్తెరగాలి. ఇది ఈయన చెప్పేది ఏంటి, మరి ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏమిటి, మనం ఇంతవరకు మరి ఇది నిజము, ఇది సత్యము, దీనికి మించింది ఏమీ లేదని చెప్పి అనుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళ బోధ విని వాళ్ళు వింటే వినొచ్చు, కానీ అతను చెప్పేది నిజమా అబద్ధమా, మరి ఇతను మరి ఆయన ఏమన్నా మనసులో ఏమన్నా పెట్టుకొని ఇంక మనలను చెడగొట్టడానికి ఇక్కడ నుంచి బక్కగా తీసుకెళ్ళటానికి ప్రేరేపించి చెప్తున్నాడా అనేది మనం గ్రహించుకోవాలి. నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టి ఉండడు అంటాడు. వాళ్ళు ఎలాంటి మనస్తత్వం ఉన్నారు, పులివన్న మేకలాగా ఉన్నారా, ఎలా తోడేళ్ళలాగా ఉన్నారా, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి, వాళ్ళ స్వప్రయోజనం కోసం వస్తున్నారా అనేది మనం గ్రహించాలి. వాళ్ళ స్వప్రయోజనం కోసం మనల్ని బోధ చేస్తున్నారా, మనల్ని ఇక్కడి నుంచి మనల్ని బయటికి లాగేవారులాగా ఉన్నారా, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోయే విధంగా వాళ్ళు ఉన్నారా అనేది మనం గ్రహించాలి. అట్టివారు మన ఎలోమిని యాశ్వమేసే కాక కడుపుకే దాసులు. వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు పరలోక రాజ్యానికి తీసుకుపోయే వాళ్ళు కాదు, వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం, వాళ్ళ యొక్క ఇచ్చే కానుకల కోసం, వాళ్ళ యొక్క స్వప్రయోజనం. అందుకని ఇక్కడ క్లియర్గా వాళ్ళు కడుపుకే వాళ్ళు మరి వీళ్ళు స్వప్రయోజకుల పరమతండ్రి చేత నిర్ణయించబడిన వారా, పరమతండ్రి వాళ్ళని అభిషేకించాడా, పరమతండ్రి వారిని నడిపిస్తున్నాడా, పరమతండ్రి ఆత్మ వీరి మీద ఉన్నదా అనేది గ్రహించాలి. నిన్న ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. నీ పాటలు పాడేటప్పుడు దగ్గర బదరు జనార్దన్ బదరు, నేను అప్పుడే నోట్లోంచి ఆనబోతున్నా, జనార్దన్ బదరు జ్యోతిష్ఠుల పాట పాడతాను. మళ్ళీ అది కాకుండా ఇద్దరు కలిసి పాట పాడారు. అన్ని యాశ్వమేసే నామము అన్ని నామముల కంటే పాట పాడారు కదా. ఆ పాటని అన్ని వచనాలన్నీ నేను బాగా పరిశీలించి చేశాను. ఈ పాట ఎవరో భలే పాడారు బదరు అని నేను లేచి అడుగుదాం అనుకున్నా. ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఆ పరమతండ్రి ఆత్మ మన యొక్క సంకుచాన్ని మనలో ఉన్న మన హృదయంలో పుట్టుకొచ్చే సందేహాలను అప్పటికప్పుడే పరమతండ్రి తీరుస్తూ, నేను అప్పుడే నిలబడదాం అనుకున్నా. అక్కడే నిలబడి బ్రదర్ పాట ఎవరు రాశారో కానీ భలేగా మంచిగా ఉంది ఈ పాట, మళ్ళీ ఒకసారి వన్స్ మోర్ అందామనుకున్నా. ఇది బయట అంటే ఏదో స్టేజీల మీద సినిమాల నాటకాలు కాడ అక్కడ అంటారు కానీ ఇక్కడ మన మందిరంలో అనకూడదు అని మళ్ళీ నేను సైలెంట్గా ఉండిపోయి అక్కడ నిలబడి బ్రదర్ ఈ పాట ఎవరు రాశారు, ఒకసారి బాగా మంచిగా ఉన్నాయి బ్రదర్, ఆ పాట నామం గురించి మంచిగా రాశారని నేను అక్కడ నిలబడి లెగుద్దాం అనుకున్నా. బ్రదర్ అప్పుడే మాట్లాడి సందేహం తీర్చారు. ఇది ఎప్పుడంటే నేను పెళ్లి కాకముందు కూడా పరమతండ్రి ఎలా మాట్లాడుతూ ఉంటాడంటే, నేను వేద పాఠశాలని మన ఆర్ఆర్కే మూర్తి గారు సాయంత్రం పూట వాక్యం వస్తుంటుంది. సాయంత్రం పూట 7 గంటలప్పుడు 7 గంటలప్పుడు వస్తుంటే మా నాయన మా ఇంట్లో ఒక రేడియో ఉంటుండే. ఆ రేడియో సాయంత్రం 7 గంటలకు మంచిగా వాక్యం పెట్టి వింటూ ఉంటుండే. అప్పుడు నేను అప్పటికి బైబిల్ బాగా చదవటం మొదలెచ్చిన ప్రతిదానికి నేను వాక్యానుసారంగా లోతుగా చూసుకుంటున్న ప్రతి ఒక్క డౌట్ని నేను క్లియర్గా రాసి పెట్టుకుంటూ ఉంటుండే. ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా కదా, నేను ఇప్పుడు తాళి కట్టాలా ఉంగరం మార్చాలా అని ఆలోచించుకున్నా. అయితే మ్యారేజ్ సెటిల్ అయింది, నేను తాళి కట్టాలా ఉంగరం మార్చుకోవాలని ఆలోచన చేసుకున్నప్పుడు ఆ వాక్యం నేను వాక్యం కాడ కూర్చున్నప్పుడు అప్పుడు వివాహము అనేదాన్ని ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు వివరంగా, వివాహము అంటే 4 అక్షరాలు, విడివిడిగా ఉన్న వధూవరులను అంటే హత్తుకొని, అంటే ముడిపడింపజేసేదే వివాహం అని ఆయన క్లియర్గా నాకు చెప్పాడు. ఓహో, ఇక్కడ నా డౌట్ క్లియర్ అయిపోయింది అని అనుకున్నా. అట్లా తండ్రి తన చిత్తానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకసారి ఏమైనా చూసిన తర్వాత కూడా ఒకసారి ఇంకొక అమ్మాయిని చూడటానికి వెళ్ళేటప్పుడు వద్దు అని మా బావ మా మేనమామ 3-4 బయలుదేరుతున్నాం, వద్దు పోయినా మన వెనక తిరిగి వస్తామన్నా, ఇది వేస్ట్ అన్న, ఎట్ట రేపగలవు నీకన్నా అంతే అని చెప్పిన. అయినా బలవంతంగా తీసుకుపోయారు. వచ్చినాక వాళ్ళ ఇంటికి తాళం వేసుకొని ఉన్నారు. వాళ్ళ ఇంటికి తాళం వేసే ఉంది. అట్లా
అప్పుడు నేను బైబిల్ తీసుకొని ఎక్కడ పోతున్నా సరే, నేను ఐస్ క్రీమ్ కంపెనీ నడుపుతాను, కానీ ఒక సువార్తికుని చుట్టూ ఈ యాశ్వమేశ్వర నామం నమ్మినాక నేను సువార్త విషయంలో తిరగట్లేదు. కానీ అంతకుముందు యాశ్వమేశ్వర నామం తెలుసుకోకముందు ఎక్కడ పడితే అక్కడ సువార్తికులతో వాక్య పరిచర్య కోసం అనేక ప్రాంతాలు ఎప్పుడు చూసినా బైబిల్లో నా చేతిలో ఉంటుండే. కొంతమంది మా ఊర్లో తెలిసిన వాళ్ళు రామారావు అని ఎక్కువ పిల్లలు, రాంబాబు, ముద్దుగా రాంబాబు, రాము అని పిలుచుకుంటారు. సువార్త పాస్టర్ అయినవా నువ్వు అంటుండేవాళ్ళు. అట్లా 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 ఉంటుండే నా దగ్గర. ఒక అయితే నేను బైబిల్ తీసుకొని పోయినని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయినే చూపించలేదు, ఈయన పాస్టర్ అని అనుకొని. అట్లా ఉంటుండేది అప్పుడు. పరమతండ్రి ప్రతి ఒక్కటి నేను ఏదైనా చేయాలన్నా కానీ ముందు వాక్యం తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా వాక్యానుసారంగానే ప్రార్థన చేసుకొని పరమతండ్రి నాకు వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమైనా జరిగిస్తూ ఉంటుండు. అలాగా ఆయన ఆత్మ ద్వారా ఆయన నడిపిస్తూ ఉంటాడు. పోయిన సంవత్సరం ఇంకొక సిచ్యువేషను, రావు గారు అనారోగ్యంతో ఆయన పాట వినాలని మేమంతా అనుకున్నాము. ముగ్గురు ఒకసారి మాట్లాడినాం. ఒకసారి ఆయనే పాట పాడాడు. మా జనార్దన బ్రదరు, మేము రావు గారి గొంతు వినాలండి అని అనుకున్నాము. ఆయన పాట అప్పుడే పాట పాడాడు. అట్లా ఆయన ఆత్మ ద్వారా అనేక విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకనే మనం ఎవరు ఏంటి అనేది, ఎవరు ఆత్మతో నడిపిస్తున్నారు, ఎవరు ఆత్మకు సంబంధించిన పరమతండ్రి ఎన్నుకున్నారో మనం గ్రహించి మన యొక్క ఘటాలని కాపాడుకొని మన యొక్క పరలోక రాజ్యానికి పునాదులు వేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్టివారు మన ఎలోహిమైన యాశ్వమేసి కాక తమ కడుపునికి దాసులు, వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకపు మాటల వలన నిష్కపటులైన మనుషుల్ని నిష్కపటులైన అంటే మన మంచి మనుషుల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు? నిష్కపటమైన మనుషుల్ని కూడా, ఏ కల్మషము దోషము లేని మనుషుల్ని మనల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చకప్పు మాటల చేత ఎన్నో లయలు పడి ఎన్నో అనేకమైన మాటల చేత మనల్ని లోబరుచుకొని మనల్ని పక్కదోరకు పట్టించి వారి సుప్రయోగ కోసం వారు మనల్ని బయటికి ఈడ్చుకెళ్తారు. కనుక మనం చాలా నిరీక్షణతో ఆత్మతో మనల్ని గ్రహించి మనం నడుచుకోవాలి. అప్పుడే మన పరలోక రాజ్యానికి వారసులుగా అవుతాం. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాము. సహోదరులారా, 1:18 మ్రానును కూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు ఎలోహిం శక్తి. అలాంటి మనల్ని పిలిచిన సర్వశక్తుడు నమ్మదగినవాడు. మనం తెలుసుకున్నాం అన్నీ. యాశ్వా మెస్సియా మనం ఎన్నో 20 సంవత్సరాలు మేము పుట్టుకతో కూడా మా నాయన కాడి నుంచి కూడా మేము రోమన్ క్యాథలిక్స్. బైబిల్ మా నాయన బాగా, మా అమ్మ చదవదు కానీ మా నాయన బైబిల్ చదువుతూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. మా నాయనకి ఇంత వయసు అప్పుడే తల్లిదండ్రులు చనిపోయారంట. మా అమ్మ వాళ్ళ నాయన మేనమామ అవుతారంట. వాళ్ళని తీసుకొచ్చి పెట్టి చదువుకున్నాడు బాగా. మా నాయన తెలుగు బాగా క్షుణ్ణంగా, మా ఆయన చెప్పిన జ్ఞానమే నాకు చదువులో. అంత అట్లా చదువుకుంటూ ఉండి ఆయన కూడా ఆదివారం చర్చికి పోతూ ఉండాడు. అదే నాకు మా తమ్ముడికి అబ్బింది. ఇద్దరికి మళ్ళీ మా అక్క చెల్లికి అబ్బలేదు. కానీ ఆ భక్తి మా తమ్మునికి మాకు చిన్నప్పటి నుంచి ఎలాంటి చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనలు, ఒక బీడీ సిగరెట్లు, చెడు సావాసాలు ఇలాంటివి మేమేమి అలవర్చుకోలే. మా నాన్న అంత నియమంగా ఉంటుండాడు. ఆయన అలవాటే మాకు వచ్చింది. అలాగే ఇప్పుడు మ్రాన్ను కూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగా ఉంటుంది. మన చాలామంది మాబనార్లో క్రైస్తవులు మరీ చాలా గడ్డు. అసలు మరి ఈయన ఏం చెప్తాడు, ఈయన చెప్పదలుచుకుంది ఏంటి, ఇందాం ఒకసారి అనే ఆలోచన చేసే మనస్తత్వాలే. మా దారి మాదే. ఒకసారి ఒక సువార్తికుని అయితే ఆయన ఏం చెప్తాడు, యాశ్వా మెస్సి ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు అని సంఘమే అని పెట్టాలంట. మెన్ననైట్ బ్రదర్ అని పెట్టకూడదట. ఇప్పుడు ఆయనకు ఉదాహరణ చెప్పా. ఇప్పుడు కాలేజీ పెడతాడు, నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ, సబ్జెక్ట్ ఒకటే. ఇంగ్లీష్ అయినా సైన్స్ అయినా లెక్కలైనా సబ్జెక్ట్ ఒకటే. వాని పేర్లు ఒకటైనా బోధించేది
అదే సబ్జెక్టు, అదే పేపరు, అదే క్వశ్చన్ పేపర్ వస్తుంది, అదే ఆన్సర్ రాయాలి. అంతే తప్ప సంఘాలు అందరూ యేసుక్రీస్తు సంఘమైనా పెట్టాలా? రూల్ ఏం లేదు కదా. సబ్జెక్ట్ ఏంటి? ఇది దీన్ని మనం క్షుణ్ణంగా వాళ్ళు చెప్పి నడిపించాలి తప్ప మళ్ళీ తర్వాత నేను ఫోన్ చేస్తా బ్రదరు, నేను లైన్లో ఉండా, వేరే ఫోన్ చేస్తుంటే మళ్ళీ ఫోన్ ఎత్తట్లేగా సువార్థికుడే. అంటే అలాంటి అమాయకమైన జనాల్ని కొంతమంది వాళ్ళు తప్పుడు మార్గంలో తప్పుడు బోధలు చేసి ఏంటి వాళ్ళకి వెర్రితనముగా ఆయన యొక్క మ్రాను వార్త వాళ్ళకి వెర్రితనముగా వాళ్ళ నశించే మార్గంలోకి నాశనకరమైన మార్గంలోకి నడిపించే వాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి అందుకని యెషయా గ్రంథంలో ఏమని చెప్తున్నాడు? ఈ కాపరులు మూగ కుక్కలు మొరగలేరు, దేనిని వివేచింపజాలరు, వారి కడుపే వారి దేవుడు. కుక్కలు తిండికి ఆతురత పడినట్టు వారు ఆతురత పడతారు అని వాక్యం మరి నెరవేరాలి ఎలాంటి వాళ్ళని బట్టి. కాబట్టి అలాంటి మరి మనం రక్షించబడే వారికి అది శక్తి ఉన్నది, కానీ నశించే వారికి అది వెర్రితనంగా ఉంటుంది. వాళ్ళు నాశనానికి పోయేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వెర్రిగా పట్టించుకోరు. అదే పరలోక రాజ్యానికి పోవాలని తృష్ణాగని ఆశ ఉన్న వాళ్ళు ఒకటి తెలుసుకుంటారు. ఒక సందర్భంలో ఒక 7th డే ఆమె సువార్తకు వచ్చింది. ఒక ఆంటీ ఎంత ఉంటుంది, ఒక 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు, ఇద్దరు యవనస్తురాలను ఎమ్మడి పెట్టుకొని వచ్చింది. ఆమె సువర్ణ ఉంది, ఆమెకు చెప్తుందంట వాక్యం. చెప్తుంటే నాకు అంత వాక్యాలు తెలియమ్మా, మా ఆయన వస్తాడు, మా ఆయన వస్తే ఆయనకు అన్నీ బాగా వింటాడు, ఆయనకు బాగా బైబిల్ అంటే ఇంట్రెస్ట్ వింటాడు అని చెప్పింది. మళ్ళీ తెల్లారి వచ్చింది ఆమె. వచ్చినాక యాషువ మెస్సియా దేవుడు కాడు, యెహోవాయే దేవుడు అనంగలోనే ఇంకా కూర్చోండి మేడం అని మంచిగా కూర్చోబెట్టి తీతుకు రాసిన పత్రికల్లో తీసి చూపించిన. మహాదేవుడును యాషువ మెస్సి అని రిఫరెన్స్ చూసి పెట్టినాక ఇక ఆయనతో కొన్ని మాట్లాడినాక మళ్ళీ తెల్లారి ఇక్కడ వస్తే ఒట్టిపెట్టు, మళ్ళీ ఆ రూట్లోకి రాలా. ఒకసారి మళ్ళీ ఒక యవనస్తులు మా వదిన వాళ్ళ పక్కన అంత దూరాన వదిన వాళ్ళు వాళ్ళకి వచ్చి చెప్తున్నారంట వాక్యం. మా మరిదికి బాగా తెలుసు, మీరు రేపు రాండి మా మరిదిని పిలుస్తా అందంట. నేను అక్కడ పోయిన మా వదిన ఇంటికి వెళ్ళి వెళ్తే అప్పుడు ఒక యవనస్తులు వచ్చారు, ఇద్దరు స్త్రీలు. మా స్వీటీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వయసు ఉండొచ్చు. వచ్చారు, వచ్చి రాండి అమ్మ సిస్టర్ ఏంటి వాక్యం చెప్తున్నారంట కదా రాండి అని చెప్తే పరిగెడుతున్నారు. వీళ్ళ సువార్త చేసేది, మరి వీళ్ళేనా ఆయన రాజ్యానికి నడిపించేది? ఇలాంటి వాళ్ళు మాటలు విని ఇందాక చదువుకున్న దానిలో విషయంగా మనం ఏమైంది, నిష్కపటైన వారిని ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చకపు మాటలు తెలియని వాళ్ళకి, అమాయకులైన ప్రజల్ని వాళ్ళ మాటల చేత లాలన చేత ఇచ్చకపు మాటలు చెప్పి వాళ్ళని ఆయన మార్గం నుంచి తప్పించి నిజమైన నామంలోంచి నిజమైన మార్గంలోంచి ఇప్పుడు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మాటలు మనం గుర్తెరిగి సత్యమేదో అసత్యమేదో గుర్తెరిగి మనం వాడి ప్రకారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే 16వ అధ్యాయము రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాము. ఒక నిమిషం, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం కూడా చూసుకుందాము. 13-14 వచనాలు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎలోహిం ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎవరు అంగీకరింపడంట? ఆయన మాటలో ప్రకృతి సంబంధమైన అంటే ఈ లోకస్థమైన లోకం మీద ఆశ గలవాళ్ళు, లోక ఆశలను కలిగి జనాలు అంతమంది ఉన్నారు, బిషప్పులు క్రిస్మస్ పండుగ ఎంతమంది చేస్తున్నారు, లోకమంతా చేస్తుంది. ఇట్లా లోకం వైపు చూసేవాళ్ళు ఎవరి సంబంధులు? ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు మరి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహిస్తారా? గ్రహించరు. కాబట్టి అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపబడును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆ ప్రకృతి సంబంధమైన వాని మీద పరమతండ్రి ఆత్మ ఉంటుందా? ఉండదు. కనుక వారు ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది మంచి మార్గమో, ఏది మేలైన మార్గమో, ఏది మనలను మన ఆత్మలు రక్షించే మార్గం ఏదని
వారు గుర్తింపజాలరు. ఆయన ఆత్మ వారి మీద ఉన్నప్పుడే వివేచి వాళ్ళు ఏది సత్యము ఏది అసత్యము అనేది గ్రహించగలుగుతారు. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. నాన్నను గురించిన వార్త నశించిన వారికి ఇందాక చూసుకున్నాం కదా, 14 కూడా చూసుకున్నాం. 1 కొరింథీలు 6వ అధ్యాయము 9-14. అన్యాయస్తులు ఎలోహిము రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోగుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దోచుకుని వారైనను ఎలోహిం రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ఎలోహిం యాశ్వమెస్సియా నామునకు మన ఎలోహిం ఆత్మయందును మీరును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈ లోకంలో మరి న్యాయమైనట్లయితే న్యాయమైన బోధ చేస్తారు, అన్యాయస్తులు అన్యాయమైన బోధ చేసి వారి స్వప్రయోజనం కోసం పోయి ఆ పరమతండ్రి ఈ లోకంలో పెద్ద బోధకులమని యాశ్వమేశ నామం తెలుసుకొని మేము పస్కా పండగ, పర్ణశాల పండగ, పెంతుకోస్తు పండగ నియమాలు పాటిస్తానన్న వాళ్ళు కూడా కొంతమంది ఆయన పండగకు సంబంధించిన నియమాలను కూడా పాటించట్లేదు. పాటించకపోతే రేపు ఆయన రాజ్యానికి పోతారా? సున్నైను పొల్లైను తప్పిపోదు అంటున్నారు. ఈ ఆయన ఇంటుకుంటే ఎన్నుకున్నాళ్ళే. ఖమ్మం నామాపౌలు గారి బిడ్డ మా మహబూబ్నగర్లో చదువుకుంటుంది. నాకు పరిచయం చేశారు బ్రదరు. మీరు విశ్రాంతి దినం నాడు మరి వంటలు చేసుకుంటారని చేసుకుంటా అన్నది. మరి ఏంటి పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. మరి ఇంకేమి పాటించినట్టు ఆడ విశ్రాంతి దినము నాడు అగ్ని రాజపెట్టువానికి మరణశిక్ష విధిస్తాను అని ఆయన నియమం చెప్పాడు కదా. మరి ధర్మో రక్షతి రక్షత అన్నారు. మనం ధర్మాన్ని పాటిస్తే అది మనలను రక్షిస్తుంది. మరి చిన్న ఇంతది ఏదో అల్పమైనదని కూడా మీరు వద్దన్నాడు కదా. మళ్ళీ మరి బయట పెద్ద బోధలు చేసి ఇలా ఆయన ఒక్కడే కాదు, ఎంతోమంది ఉన్నారు. ఆయన ఎన్నుకుని యూట్యూబ్లో చూసుకున్నా మనకు పర్లేదు, భయం లేదు. ఏంటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన పస్కా పండుగ మొదటి నెల 14వ తారీఖు సాయంత్రం పస్కా పండుగ జరుగునంటే 13 రోజులకే పస్కా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది నియమమా? ధర్మంలో అలాగే రాసిపెట్టుందా? ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చు జీతం మరణము అన్నాడు. ఒక్క విషయంలో దేని విషయంలో యాకోబు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఇప్పుడు అబద్ధం ఆడకూడదు అని చెప్పినోడే దొంగతనం చేయవద్దన్నాడే, నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పినవాడే నరహత్య చేయవద్దన్నాడు. 9 అనుసరించి ఒక దాంట్లో మనం మీరిపోయినా కానీ 9 అనుసరించినట్టే లెక్క కదా. మనం 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులలో 100కి 100 మార్కులు తెచ్చుకొని ఒక సబ్జెక్టులో 1 మార్కు ఫెయిల్ అయ్యి తప్పితే మనం ప్రమోట్ కాము, ఫెయిల్ అయ్యి ఆయన లిస్టులో పాస్ అయిన లిస్టులో ఉంటుందా? వాళ్ళ పేరు ఉండదు కదా. మరి ఎందుకు గ్రహించట్లేదు అంటే వాళ్ళలో ప్రకృతి సంబంధమైన ఆత్మ ఇంకా వాళ్ళలో కొట్టుమిట్టాడుతున్నది అని నేను గ్రహిస్తాను. ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన కాడికి నేను మొఖస్తుతి చేయట్లేదు. మన యాశ్వమెస్సియా ప్రార్థనా మందిరములో మనల్ని నడిపించే సేవకులు అపోస్తులైన పౌలు, పేతురులాగా మనల్ని నడిపిస్తున్నారు. ఇక్కడే తర్పీదు పొందితేనే పరలోక రాజ్యానికి వారసత్వం. ఇక్కడ వారి యొక్క తర్పీదుని ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి నడుచుకుంటారో వారే పరలోక రాజ్యం. వాళ్ళ తప్పు లేదు, మనం విని నడుచుకోవడం వాళ్ళదే తప్పు అయితే తప్ప వాళ్ళలో ఏమాత్రము నిందైనను కల్మషమైనను విభేదమైనను వారి మధ్య కనపడట్లేదు. నేను ముఖస్థుతి చేయట్లేదు, ఇది ఆయన ఆత్మచేత నడిపిస్తున్నాం. వాళ్ళలో స్వార్థము, ఆయన ఆ కాలంలో అహరోన్ని మోషే గారిని ఎలా నడిపించారో ఇప్పుడు
మన యాశ్వమేసే సంఘాన్ని జనార్దన బెదరు, దయాకర్ బెదరు ఆత్మచేత నడిపిస్తున్నారు. వాళ్ళలో కల్మషము, కుళ్ళు, కుతంత్రాలు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాలు వారిలో లేవు. నాకు తెలిసిన కాడికి నేను ముఖస్థుతి చేయను. వాళ్ళల్లో ఏమంటే బ్రదర్ ఎట్లా అని కూడా నేను వాళ్ళతో అంటా. నాకు మొగమాటం. ఎందుకంటే వీళ్ళు కాదు కదా మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి చిందించి మన కోసం, మన పాపాల కోసం రక్తాన్ని చిందించి మన కోసం చనిపోయిన వాళ్ళు కాదు కదా వీళ్ళు. వీళ్ళ ద్వారా మనకు రక్షణ రాదు కదా. మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మన పాపాలను భరించి సహించిన ఆ యాశ్వ మెస్సీను క్షుణ్ణంగా మనకు బోధిస్తున్నారు. అది మనం గ్రహించుకుంటేనే మన పరలోక రాజ్యం. ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సెంటర్ ఎలాగో మన పరలోక రాజ్యానికి పోవటానికి ఈ OMPM సమాజం అంతగా ఉంది. అది ప్రతి ఒక్కరు గ్రహించగలిగినవాడే పరలోక రాజ్యానికి వారసత్వుడు అవుతాడు. కానీ ఇంకా ఏరే సంఘాలన్నీ డూప్లికేట్లు, అక్కడెక్కడ ఒకడు ఇట చేస్తుండో ఒకడు అట్ట చేస్తుండో, నేను ఇవే మాటలు వినపడుతున్నాయి తప్ప మన గురించి, మన డాక్టర్ గారి గురించి, మన జనార్దన బెదర్ గురించి, దయాకర్ బెదర్ గురించి చెడుగా చెప్పే వాళ్ళు నేను అన్నీ పరిశీలన చేస్తా. నేను హిందువులు బుక్స్ కొన్ని వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన బుక్కులు చదువుతా, ముస్లిం వాళ్ళు ఏం బుక్ అయినా చదువుతాను. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే కొన్ని తెలుసుకొని మనం మాట్లాడాలి. మనం తెలుసుకోకపోతే వాళ్ళతో ఏం మాట్లాడతాం సమయం వచ్చినప్పుడు. అందుకని వేదాలకు సంబంధించినవి కానీ, హిందూ దేవుళ్ళకి సంబంధించినవి కానీ బుక్స్ వస్తే నాకు కనపడితే వాళ్ళు చదువుతా సమయానికి ఆ టైం. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి చెప్తేనే వాళ్ళు నోరు మూసుకుంటారు. లేకపోతే మనం వాళ్ళకి ఏం చెప్పలేము. ఎందుకంటే మనం ప్రతిదాన్ని ఇప్పుడు అంటే మనం క్రైస్తవుడు అయ్యింది, ఆ హిందువుకు సంబంధించిన బుక్కులు చదవటం ఏంటంటే వాడు ఏం రాశాడో దాంట్లో మనం గ్రహించాలిగా. వాడితో మాట్లాడాలంటే వాడికే ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి వానితో మనం మాట్లాడాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దేవుని గురించి మనం తెలుసుకొని ఆయనకు చెప్తే ఓహో ఇట్లనా మా దేవుడు అని వాడు గ్రహిస్తాడు. మళ్ళీ తిరిగి మన మీద అటాక్ చేయడానికి చూడు, మనకు ఎదురు తిరిగి మాట్లాడటానికి చూడు గమనిక వానికే అప్పచెప్పాలి. మొదటి కొరింథీ రాసి పత్రిక 6 ఇప్పుడు చదివినాం కదా. 2 కొరింథీలు 7వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. రెండో కొరింథీలు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక ఎలోహింని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మళ్ళను పవిత్రులుగా చేసుకుందాము. ఏం చేయాలి మనకు ఆ పరమ తండ్రి మనం ఎన్నిక లేని వారం, ఆయన పాదధూళికి కూడా సమానంగానే ఉంటాం. మనల్ని ఏం చూసి ఆయన ఈ యొక్క జ్ఞానం ఇచ్చాడు? ఆయన్ని తెలుసుకుని మనకంటే జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, పాండిత్యం గలవారు ఉన్నారు, సకల శాస్త్రాలను ఎరిగిన వారు ఉన్నారు. అయినను ఆ పరమ తండ్రి మళ్ళను ఆయన యొక్క సత్యాన్ని గ్రహించే ఆత్మ మనకు ఇచ్చాడు కనుక ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక ఎలోహింని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. భయముతో పరిశుద్ధతను ఈ మాట మాట్లాడితే ఎక్కడ పరిశుద్ధ కోల్పోతాము, ఈ పని చేస్తే ఎక్కడ అపవిత్ర పాలవుతాము అని భయముతో మనం ఏం చేయాలి? మన శరీరాన్ని శరీరానికి సంబంధం అంటే తినే విషయంలో కూడా శరీరానికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన వాటిని కూడా ఏది తింటే మన శరీరానికి మంచిదో, ఏమి మాట్లాడితే మన శరీరానికి మంచిదో, ఏమి తింటే అవన్నీ శరీరాత్మలకు రెండిటికి సంబంధించినైనా మనం గమనించి సమస్త కల్మషం నుండి మనలను పవిత్రుగా చేసుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది తినాలి, మనకన్నీ ఎన్నో చెప్తున్నారు. ఇంతగా చెప్పే మనకి సంఘం ఎక్కడన్నా ఉందంటే నాకు ప్రపంచంలో ఎక్కడ దొరకదా అనిపిస్తుంది. ఇంతగానో మనం నడిపిస్తున్నారు ఆ పరమతండ్రి ఆత్మ ద్వారా ప్రతి ఒక్క విషయంలో. ఎందుకంటే మన జపన్య గ్రంథంలో ఒకసారి చూసుకుంటుంటే, జపన్య గ్రంథం ఒకసారి చూద్దాం. అది నేను రాసుకోలేదు కానీ ఒక మాట గుర్తొచ్చింది. 2వ అధ్యాయం 1వ వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి,
పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. కాలము సంకుచితమైంది. ఇప్పుడు మనం ఇంటనే ఉన్నాం కదా, యుద్ధాలు, గొడవలు, కక్షలు, కార్పణ్యాలు లోకంలో మనం ఇంటనే ఉన్నాం. మనకు చెప్తూనే ఉన్నారు. ఒక 3-4 నెలల నుంచి ఒక మన సంఘం దయగ్ర జనపద ఉపవాస ప్రార్థనలో ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మనం ఈ యొక్క గడ్డు విషయంలో రాబోయే కాలంలో చాలా అనేక రాష్ట్రాల్లో అనేకమైన ప్రాంతం ఆయన బిడ్డల మీద దాడులు, అరాచకాలు జరుగుతున్నాయి. రేపు అదే స్థితి మనకు వస్తే మనము దాచబడాలంటే ఏం చేయాలి? ఆయన వెదకాలి. ఆయన యందు భయంతో, భక్తితో, ఉపవాస ప్రార్థనతో చెప్పారు కదా మన చిరంజీవి బ్రదరు, అలాగే మన దయగర్ బ్రదర్ గారు వాళ్ళు చెప్తున్నారు. మన అనుదిన ప్రార్థనలే కాకుండా ఉపవాసం ఉండి, నేను కూడా 4-5 నెలల నుంచి నేను అసలు ఇంతకుముందు ఉపవాసం ఉంటుండే, యాశ్వమేసే నామంలోకి రాకముందు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే ఇది నేను అనుకుంటున్నా, ఇది అసలు నేను ఉపవాస ప్రార్థనలు చేయట్లేదు ఏంటి నేను అని అనుకుంటున్నా. ఉపవాస ప్రార్థనలు మొదలు పెట్టాలి, కనీసం చేయాలి. అంతకుముందు ఉపవాస ప్రార్థనలో బాగా జరుగుతుండే, పోతుంటే నేను కూడా ఉపవాసం ఉంటుంటే. ఈ యాశ్వమేసే నామం తెలుసుకున్నాక ఉపవాస ప్రార్థనలో నాకు తక్కువైపోయినాయి. కానీ నేను కూడా ఇప్పుడు ఎందుకంటే కాలం సంకుచితమవుతుంది కాబట్టి రాబోయే ఉగ్రత దినాల నుంచి మనం కాపాడబడాలంటే ప్రార్థన ఒకటే మనకు సరైన వెపన్. ఆ వెపన్ అనేది మనం అన్ని విధాలుగా మనం ఉపయోగించుకుంటేనే మనం దాచబడతాం. కాబట్టి సాత్వికులమై అంటే జ్ఞానము కలిగి ఆయన న్యాయవేధులను అనుసరిస్తూ సమస్త దీనత్వంలో ఉండాలి. మనం ఆయనకు సమస్తము లోబడాలి, దీనులవ్వాలి. దీనులయ్యి యెహోవాను వెదకుడి. ఆ పరమ తండ్రి ఏ విధంగా నన్ను రక్షిస్తాడా, ఏ విధంగా నన్ను కాపాడుతాడా, ఈ అవాంఛమైన సంఘటనల నుంచి, ఈ విపరీతమైన ఈ కాలం నుంచి మనం రక్షింపబడడానికి ఎలాగా అని మనల్ని ఆయన వెతికి ఆయన ఉగ్ర దినమున మనం దాచబడాలంటే మనం ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా ఆయన వెతికి ఆయన న్యాయ విధులు అనుసరించి ఏంటి ఆ ఉగ్ర దినం మనం రాకముందే, ఇప్పుడు మనం ఎక్కడికైనా పోవాలంటే ముందే ప్రిపేర్ అవుతాం. మందిరం రావాలంటే నిర్లక్ష్యం, అర్ధగంట ముందే ఉంటాం. బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా బస్సు ఎక్కాలంటే ఉంటాం, కానీ మందిరం రావాలంటే చాలా నిర్లక్ష్యం. మరి నిర్లక్ష్యవంతుల్ని ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడా? ఇప్పుడు ఎక్కడికైనా బస్సుకో ఏదైనా ఊరు వెళ్ళాలంటే అర్ధగంట ముందే, అరే బస్సు వెళ్ళిపోతుందని ముందే వెళ్తాం, అదే ట్రైన్ వెళ్ళిపోతుందని ముందే ఉంటాం, అదే ఫ్లైట్ వెళ్ళిపోతుందని అర్ధగంట ముందే ఉంటాం. మరి ఆయన సన్నిధిలోకి రావడానికి ఎంత నిర్లక్ష్యం! మరి నిర్లక్ష్యం ఉంటే ఆయన మరి బుద్ధి లేని కన్యకల కింద బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పాడు కదా. మరి బుద్ధి కలిగి మరి మన సమయాన్ని ఇచ్చిన ఆ సమయానికి సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో కనపడటానికి ఇష్టపడాలి. అలాగా మనం నిరూపించుకుంటేనే రాబోయే ఉగ్రతలో మొన్న ఒక ఆయన బీజేపీ ఇట్లా చెప్పా మీకు, అంటే రాముడు గుడి కడితే వస్తాడా, పుణ్యాన్ని మాత్రం వస్తాడా, ఆయన ఓడియాల అని చెప్పిన ఇట్లా పవన్ ఆయనతో ఒక ఆయనతో ఆయన గుడి కట్టిండు, ఆయనకు వస్తాడా అంటే ఇప్పుడు గుడి కట్టి ప్రధానమంత్రి అయినప్పుడు అందరినీ సమానం చూసుకోవాలి. భారతదేశం అంటే ఏంటి? లౌకిక రాజ్యం. అన్ని మతాలు ఆయన 10 గుళ్ళు కట్టేప్పుడు ఒక మసీదు కట్టవచ్చు, ఒక చెట్టు కట్టవచ్చు. ఆయన పరమ తండ్రి ఉంచాలంటే ఉంచుతాడు, తీసేయాలంటే తీసేస్తాడు. మా ప్రార్థన చేస్తాను, మరి తండ్రి చిత్తం ఏముందో అని ఇట్లాగే చెప్పా. ఆయన ఓడిపోవాలి, ఒక ప్రధానమంత్రి ఉండవలసిన లక్షణాలు ఆయన దగ్గర కనపడలేదు అని అన్న. రెండో కొరింథీ రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
8వ వచనం చూసుకుందాము. నేను తీయలేదు. గలతీ 4:8. 4:8. ఆ కాలమందైతే మీరు ఎలోహిం ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిరి, కానీ ఇప్పుడు మీరు ఎలోహింని ఎరిగిన వారును మరి విశేషముగా ఎలోహిం చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ఆ కాలమందైతే మీరు ఎలోహింని ఎరగని వారై నిజమునకు ఎలోహిం కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మరి ఎలోహింని ఎరిగిన వారును మరీ విశేషముగా ఎలోహిం చేత ఎరగబడిన వారినై ఉన్నాము కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేల. అదే ఇప్పుడు మన విశ్వాసము ఛానల్ నుంచి మనం 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉన్నామని కొత్తలో ఉన్న విశ్వాసం మళ్ళీ కొన్ని రోజులకి బలహీన పడతా ఉంటారు. ఏదోలే వస్తున్నాం మాకు తెలుసులే. ఛానల్ నుంచి ఫస్ట్లో ఉన్న విశ్వాసము మా ఇదంతా ఆత్మ ప్రేరేపణ కొన్ని రోజులకి ఏదోలే అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాటికి మళ్ళీ ఎక్కడ మనం బలహీనంగా ఉండటానికి వీలు లేకుండా ఉండాలని అపోస్తలుడైన పౌలు గలతీయులతో చెప్తున్నాడు. ఆ కాలం మంది అయితే మీరు ఎలోహింని ఎరగని వారై నిజమునకు ఎలోహిం కాని వారికి దాసులై ఉంటిరి కనుక ఇప్పుడు మీరు ఎలోహింని ఎరిగిన వారును మరీ విశేషముగా అంటే ఆయన నియమకాలను తూచా తప్పకుండా ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, ప్రతి వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నాం. మరీ విశేషముగా అంటే మరి ఆయన ఇంకా లోతుల్లోకి వెళ్తున్నాం కనుక ఆ లోతులో యొక్క విషయాలని మనం చిన్న విషయాలు ఏమిటి ప్రతి ఒక్క వాటిని మనం సంక్షిప్తంగా తెలుసుకొని ఉన్నాం కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైన వాడిని మళ్ళీ మూల పాఠములతో అంటే ఇవన్నీ ఎవరు పాడేస్తారు, ఎంత కథ ఎంత తలకాయ నొప్పి, ఇంకా మనకు అన్నీ తెలుసులే అనుకుంటే ఇంకా మళ్ళీ ఎక్కడికాడ మళ్ళీ ఎక్కడేసి గొంగలే అక్కడే ఉంటుంది. అలాంటి స్థితి నుంచి మనం మానుకుంటేనే రేపు రాబోయే ఉగ్రత దినమందు మనం దాచబడతాం, ఆయన పరలోక రాజ్య వారసత్వాన్ని కలిగి నడుచుకుంటాం. అందుకే ఇప్పుడు అదే తెలియక కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నిజమైన సత్యాన్ని గ్రహించి కూడా పక్కదారికి వెళ్ళిపోతున్నారు. ఏదో సత్యం ఇప్పుడు చరిత్ర చెబుతుంది. యాశ్వమేధ వరల్డ్ లిస్ట్ నేను హిస్టరీ క్యాండిడేట్ని, అదే వరల్డ్ బుక్లోనే యాశ్వమేధని గురించి చరిత్రలో బుక్ ఉంది. ఆయన పుట్టలేదు, ఆయన రాలేదు, అసలు వాళ్ళు మనుషులా, ఏం చదువుతున్నారు, ఏం జ్ఞానం ఉంది అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వేదాలు, ఉపనిషత్తులు, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వవేదం, ఈ వేదాలు కూడా అన్నీ ఆయన గురించే చెప్తుంటే ఈయన పుట్టలేదు రాలేదు అని అంటే వీళ్ళకి ఏం జ్ఞానం ఉంది, వీళ్ళని పట్టుకొని వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? యాశ్వమిషన్ కూర్చుని ఆయన ఉపనిషత్తుల్లో కానీ వేదాల్లో కానీ రాసిపెట్టి ఉంటే వీళ్ళు మరి ఆ పరమతండ్రిని ఎరిగి రుచి చూచి మళ్ళీ ఆయన పుట్టలేదు, ఆయన రాలేదు, అసలు ఇలా నెత్తి మీద ఉన్న మా మెదడు మోకట్లోకి వచ్చిందా అన్నట్టుగా ఈయనే కూడా ఎట్లంటున్నాడో అర్థం కావట్లా. ఇక ఎట్లంటాడంటే వాడు ప్రకృతి సంబంధమైన మనిషి కాబట్టి వాళ్ళ మాట వింటాడు. కానీ మనం ఆయన యొక్క చివరి దశలో ఉన్నాం కనుక ఆయన రాకడకు యుద్ధములు స్టార్ట్ అయినాయి, భూకంపాలు, కరువులు వస్తున్నాయి, ఒకసాట ఎండ పుల్లు కాస్తుంటే ఒకసాట వరదలు పోతున్నాయి. కాబట్టి ఆయన రాజ్యం అంటే ఇక వేదనలకు ప్రారంభమయ్యే దినాల్లో మనం ఉన్నాము కనుక మన యొక్క ఘటాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే మనం ఆయన పరలోక రాజ్యానికి చేరుకోగలం. మరి అందరూ పోవడానికి ఇష్టం పడతారు, అందరూ పోవాలనే వస్తుంది, ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యమే పోవాలని ఉంటుంది. కానీ ఆయన మరి మన పరిగపళ్ళలాగా మనం ఉంటామా లేదనేది అది మన చిత్తమే. కానీ ఈ సంఘంలో ఈ సమాజంలో ఏ లోపము లేదు. వాళ్ళు చెప్పే బోధలో ఐపీఎస్ ఐఏఎస్కి ప్రిపేర్ చేసినట్టుగా మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎవడైతే మరి ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాసినోడు మంచిగా రాసి దాన్ని వాళ్ళు చెప్పిన మాటలను గ్రహించి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగినోడు ర్యాంకులు వచ్చినాయి. మొన్న వారం క్రితం
సివిల్స్ ర్యాంకులు వచ్చినాయి. మరి అందరూ రాశారు. ఎవరు చక్కగా రాసి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగాడో వాళ్ళే సివిల్స్లో ర్యాంకర్లు అయ్యారు. అలాగే రేపు ఆయన రాజ్యంలో మనం ఆయన జీవ గ్రంథంలో మన పేరు మన నెంబరు లెక్కించబడాలి ఉందో మన సివిల్ రిజల్ట్ చూసుకున్నప్పుడు ఆయన మరి వేరొక గ్రంథం జీవ గ్రంథం చూసుకున్నప్పుడు మన పేరు ఉందో లేదో అంటే మన వైఎంపిఎం సమాజంలోనే మనం మన యొక్క ఎగ్జామ్కి పరలోక రాజ్యానికి పునాది వేసుకోవాలా. ఇక్కడే మనం ఏం చేయాలా? ఫీజు కట్టాలా ఇదే సెంటర్లో. అయితే ఇదే సెంటర్లో మనం ఎగ్జామ్ రాస్తేనే తప్ప మనం పరలోక రాజ్యానికి ఏ సమాజం లేదు. అన్ని పరిశీలన చేస్తా. నేను చూడటానికి ఊటి అమాయకుల్లా కనపడతా, కానీ నేను పెద్ద ముదురుని. కాబట్టి మనకి ఎవరు సరైన మార్గంలో నడిపిస్తున్నారా? ఇంకా వీళ్ళు మనకి ఇప్పుడు మంచి కాపరి, నాకు గుర్తొచ్చింది మంచి కాపరి అనగలే. మా నాయన మా గేదెలకి గడ్డి ఫుల్గా అసలు మేత ఎన్ని మోపు, నేను కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు గడ్డి మోపులు మా అమ్మ నేను కోసుకొచ్చి వేస్తుంటే ఊగా కోపం వస్తుంటే మా నాన్న వేస్తుంటే తొక్కి పడేసిన కడుపు నిండా తినాలి, తొక్కి మళ్ళీ పెండకొప్పలో ఎత్తేయాలి. అంటే ఏ మాత్రము లోటు చేసే వాడు కాదు. ఒకవేళ మాత తక్కువైందంటే ఆయనైనా పోయి ఒక మోపు కోసుకొచ్చేస్తుండే మళ్ళీ పచ్చగడ్డి కాలంలో, వరిగడ్డి కాలంలో. తిండి అనేది అంటే మంచి కాపరి ఏం చేస్తాడు? తన పశువులు గొర్రెలు మందలు బలంగా ఏ అనారోగ్యానికి గురి కాకుండా, ఏ బలహీనతకు గురి కాకుండా, ఆకలి అయినప్పుడు పశువులు ఏం చేస్తాయి? అరుస్తూ ఉంటాయి. అటు ఇటు కట్టేసిన కాడ అక్కడక్కడ గిరగిరా తిరుగుతూ ఉంటాయి ఆకలి. అదే కడుపు నిండా తిన్నది ఏం చేస్తుంది? మంచి పడుకుంటుంది, మంచిగా పాలు ఇస్తుంది. లీటర్ ఇచ్చేది 1.5 లీటర్ ఇస్తుంది, 2 లీటర్ ఇచ్చేది 2.5 లీటర్ ఇస్తుంది. అలాగా ఉంటుంది. అంటే అట్లా మనకు అంత ఆత్మీయ ఆహారం పెడుతూ మళ్ళీ అనేకమైన ఇంకా మంచి మంచి వర్తమానికుల్ని కూడా తీసుకొచ్చి మనకు వినిపింపజేస్తున్నారు. అది మనం గుర్తెరగాలి. గుర్తెరగకపోతే ఇక రేపు ఇక విడవబడే వాళ్ళల్లో ఉండాలనుకున్నామా? అది మన చిత్తమే. అది వాళ్ళల్లో ఏమీ లోపం లేదు. నేను రియల్గా చెప్తున్నా. జనార్దన్ బ్రదర్ విషయంలో కానీ, దయాకర్ బ్రదర్ విషయంలో కానీ, మన వైఎంపిఎం సమాజ విషయంలో కానీ ఏ మాత్రం లోటు లేదు. ఇక మనం ఏ లోటు ఉండా మనం క్రియేట్ చేసుకున్నదే తప్ప వాళ్ళ బోధలో, వాళ్ళ క్రమంలో, వాళ్ళు నియమించే నియమాలలో, వాళ్ళు నడిపించే క్రమంలో ఏ మాత్రము తేడా లేదు. అది ఇక మనమే ఏమన్నా తప్పుటడుగేసి మనమే దాన్ని గ్రహించక మనం తప్పిపోతే తప్ప నరకానికి పాత్రలు మనం చేసుకోవాల్సిందే తప్ప వారిలో ఏ మాత్రము సూది మొన అంతా కూడా నాకు కనపట్ల. అలాంటి సువార్థికులు మనకు దొరికారు. మనం ఎంత అదృష్టవంతులు అంటే ఏంటి, యాశ్వ మెస్సీను సాక్షాత్తు మన ముందు కూర్చోబెడుతున్నారు. అది మనం గుర్తెరిగి మనం ముందుకు సాగినట్టయితే మనం రేపు పరలోక రాజ్యం, మరి పరలోక రాజ్యం అంటే భోజనం పానము కాదు కదా. కాదు కాబట్టి మనం ఎంత కసరత్తుగా, ఎంత నియమాలతో ఉండాలి, ఎంత మాటల్లో పరిశుద్ధత కనపడాలి, మన చూపులో పరిశుద్ధత కనపడాలి, మన నడవడికలో పరిశుద్ధత కనపడాలి, మన చేసే శాస్త్రాల్లో పరిశుద్ధత కనపడాలి. మనం అన్ని విషయాల్లో ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా మనం ఉంటేనే పరలోక రాజ్యం చేరుతాం, కానీ లేకపోతే చేరలేము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూసుకొని నేను ముగిస్తాను. రెండు 19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధతతో ఏకపట్టణస్థులను ఎలోహిం ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు ఇన్ని మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇక మనం ఇప్పుడు ఎవరు ఎక్కడ వాళ్ళమంట? మీరు ఇక మీదట పరదేశులం కాదు, వాళ్ళ చేత అన్య బోధల చేత త్రిప్పబడిన వారము కాదు, సరైన పరిశుద్ధతలతో ఏకపట్టణస్థులను ఎలోహిం ఇంటి వారినై ఉన్నాము. సర్వశక్తిని యొక్క ఇంటి వారమై ఉన్నాము కనుక మనం ఏం చేయాలి?
కాబట్టి మీరు ఇక మీదట పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను ఎలోహింటి వారినై ఉన్నారు. యాశ్వమెస్సియ ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అది యాశ్వమెస్సియ సంఘంలో మనం కట్టబడి ఉన్నాము. మన యొక్క ఘటాలను పరిశుద్ధంగా పవిత్రంగా మనం పాటించి ఆచరించేనే తప్ప ఇక అది మనకే ఛాన్సు. ఇక ఈ ఎవరి లోపం లేదు. మన లెక్చరర్ తప్పు లేదు, టీచర్ తప్పు లేదు, విద్యార్థి తప్పు. మనం ఈ యొక్క వైఎంపీ సమాజంలో విద్యార్థులమి మనం వాళ్ళు సక్రమైన బోధ చేస్తున్నారు. మనమే ఆ బోధని ఇక్కడ ఇక్కడ వదిలేసే వాళ్ళం కాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని ప్రతి ఒక్క సబ్జెక్టుని ప్రతి ఒక్క పాఠాన్ని లెక్కలు, సైన్సు, సోషల్, ఇంగ్లీషు, హిందీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనం గుర్తెరిగి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగితే మనం ఆ పరలోక రాజ్యం చేరతాం. లేకపోతే వాళ్ళ పరమతండ్రి వాళ్ళ మీద ఏమి రేపు నీకు వైఎంపీఎం సమాజంలో నీ సువార్థికునికి ఎన్నుకున్నా నువ్వు నీ బోధ వాళ్ళకి ఏం చేసినావు అని వాళ్ళని ఏం అడిగే అర్హత కూడా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళని శబాస్ అనే అంటాడు ఆ పరమతండ్రి. మనమే నీకు మంచి సువార్థికులు చెప్పినా నువ్వు ఏమి విన్నావు, వాళ్ళు చెప్పినారు, వాళ్ళు కరెక్టే చెప్పారు, నువ్వే ఏం లేదా మనలే నిందారోహణ చేస్తాడు తండ్రి ఆ పరమతండ్రి. వాళ్ళని ఏమాత్రం క్వశ్చన్ వేయడో నాకు తెలిసిన కాడికి వాళ్ళలో ఏ లోపమో లేదు. సరైన మార్గంలో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన విధంగా వాళ్ళు మన కోసం ఈ వైఎంపీ సమాజం కోసం తన శాయశక్తుల కృషి చేస్తున్నారు. కాబట్టి మనమే మన యొక్క ఘటాలను మన యొక్క శరీరాత్మలను పరిశీలించుకొని ఆయన రాకడకు సంసిద్ధం అవుదాం. ఆయన రాజ్యంలో వారసత్వాన్ని కలిగి నడుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిద్దాం. ఈ పరమతండ్రి తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఈ సమయాన్ని ఇచ్చిన దయాకర్ బ్రదర్కి, జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రం.